ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ షార్ట్ వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎందుకంటే మనం రాబోతున్న సమయం సెప్టెంబర్ 7, 2025 ఆ రోజు చంద్రగ్రహణం ఉంది, ఆదివారం. ఈ గ్రహణం రాత్రి 9:58 ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది భారతదేశంలో కనిపిస్తుంది. ఈ గ్రహణానికి సంబంధించిన సూతకాలం సెప్టెంబర్ 7వ తారీఖు మధ్యాహ్నం 12:19 నుండి గ్రహణం ముగిసే సమయం సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 గంటలకి ఇది ముగుస్తుంది. నేను మీకు ఎందుకు చెప్పాను అంటే, ఈ గ్రహణానికి ముందు 45 రోజులు, ఈ గ్రహణం తర్వాత 45 రోజులు మనందరికీ కూడా కొంత ఇబ్బంది కలిగించే సమయం. రాబోయే రోజుల్లో అంటే మనకి ఈ పౌర్ణమి తర్వాత అంటే పౌర్ణమి దగ్గర నుండే ప్రాకృతికమైన మార్పులు ఎక్కువగా వస్తాయి. వాతావరణ మార్పుల వల్ల సముద్రంలో మనకి తుఫాను లాంటివి వస్తాయి. ఈ గ్రహణ ప్రభావం వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా విపరీతమైన భారీ వానలు, వరదలు వచ్చేటువంటి వానలు పడే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా కృష్ణా నది పరివాహక ప్రాంతం, కృష్ణా గోదావరి నది మధ్య భాగం ఏదైతే ఉంటుందో, ఈ 2 ప్రాంతాల్లో అతి భయంకరమైన వానలు పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రదేశానికి సూర్య భగవానుడు అంటే సూర్యుడు, శని యొక్క కాంబినేషన్ వల్ల ఈ ఇంపాక్ట్ అనేది వస్తుంది. మనకి 15వ తారీఖు నుండి మనం ఈ ప్రభావాన్ని ఎక్కువగా చూడబోతున్నాం. అంటే అమావాస్యకు ముందు, పౌర్ణమి అయిపోయిన తర్వాత అమావాస్యకి ముందు మధ్యలో ఈ 15 రోజుల గ్యాప్లో మనం అతి భయంకరమైన ప్రమాదకరమైన జల ప్రళయాలని చూడడానికి అవకాశం ఉంటుంది. మన దక్షిణ భారతదేశంలోను, ఉత్తర భారతదేశంలో కూడా, మధ్య భారతదేశంలో కూడా దీని ప్రభావం చాలా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది మీరు ఎవరైనా సరే ఈ సమయాలలో జాగ్రత్తగా ఉండండి. 15, 16, 17, 18, 19 ఈ సమయాలలో 20 వరకు కూడా నీటికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇది మీకు ఒక ముఖ్యమైన విషయం కాబట్టి జాగ్రత్తగా ఉండటం కోసం ఈ గ్రహణానికి ఉన్న బలాన్ని బట్టి మీకు చెప్తున్నాను. తర్వాత మీకు వేరే వీడియోలో మరిన్ని విషయాలు తెలియజేస్తాను. ఓం నమః శివాయ.